ఒక అడవిలో గంభీర అనే సింహం ఉండేది. నాకంటే బలవంతుడు లేడు అనే గర్వంతో అది మిగతా జంతువులను భయపెడుతూ పాలించేది. కాని నిజమైన బలం శరీరంలో కాదు, తెలివిలో ఉందని నిరూపించడానికి ఒక తెలివైన నక్క సిద్ధమైంది. గంభీర అహంకారానికి అడవిలోని జంతువులన్నీ స్వేచ్ఛను కోల్పోయాయి. ఏ జంతువు సంతోషంగా ఉన్నా అది సహించేది కాదు. వాటి భయాన్ని చూసి గంభీర వింత ఆనందం పొందేది. ఈ అన్యాయాన్ని దూరం నుంచి గమనిస్తున్న వివేక్ అనే నక్క, సింహం గర్వాన్నే ఆయుధంగా వాడి దానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. సరైన సమయం కోసం ఎదురుచూడసాగింది. ఒకరోజు భోజనం చేసి సేద తీరుతున్న సింహం దగ్గరకు వివేక్ ధైర్యంగా వెళ్ళింది. మహారాజా, మీలాంటి బలశాలి ఈ అడవికే అలంకారం. కాని అడవి చివర ఉన్న పాడుబడ్డ బావి దగ్గర మీకంటే బలవంతుడినని చెప్పుకునే మరో సింహాన్ని చూశాను. అది మిమ్మల్ని పిరికిపంద అంటోంది అని చెప్పింది. ఆ మాటలకు గంభీర గర్వం దెబ్బతింది. ఏమిటి, నాకన్నా బలమైన సింహమా ఈ అడవిలోనా? అసాధ్యం. పద, దాని అంతు చూస్తాను అని కోపంతో రగిలిపోతూ నక్క వెంట బయల్దేరింది. వివేక్ ఆ సింహాన్ని పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ప్రభూ, ఆ దుర్మార్గుడు ఈ బావి లోపలే దాక్కున్నాడు. మీరు గర్జిస్తే భయపడి బయటకు వస్తాడు అని చెప్పింది. గంభీర బావిలోకి చూస్తూ ఆకాశం దద్దరిల్లేలా గర్జించింది. వెంటనే నీటిలో ఉన్న తన ప్రతిబింబం కూడా గర్జించడం చూసింది. తన ప్రతిబింబాన్ని నిజమైన శత్రువు అనుకుని, నన్నే సవాలు చేస్తావా అంటూ ఆలోచించకుండా బావిలోకి దూకేసింది. నీళ్లలో మునుగుతూ తన అహంకారమే తనను ముంచిందని గంభీర గ్రహించింది. అది ప్రాధేయపడటంతో వివేక్ దానికి ఒక వేరును చూపించి బయటకు రావడానికి సహాయం చేసింది. ఒడ్డుకు చేరిన గంభీర నక్కకు కృతజ్ఞతలు చెప్పి పూర్తిగా మారిపోయింది. తన బలాన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడం మొదలుపెట్టింది. చూశారుగా, ఈ కథ మనకు ఏం చెబుతోందో? నిజమైన బలం అధికారంలోనో అహంకారంలోనో ఉండదు. ఎదుటివారిని గౌరవించే దయగల మనసులో, వినయంలో ఉంటుంది. మన బలం ఇతరులను అణచివేయడానికి కాదు, వారికి సహాయపడటానికి ఉపయోగపడాలి.